చాలా మంది చూడండి అమూల్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా. చాలా మంది ఏం చేస్తారు, ఏజెన్సీస్ తీసుకుంటారు. ఎవరైతే ఇలా డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అండ్ కమిషన్ పర్పస్ కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది వర్తించదు, అంటే వాళ్ళకి ఇది రాదనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వ్యాపారస్తులకి అలాగే కొత్తగా వ్యాపారాలు చేసుకునే వారికి ఎవరైతే స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ న్యూస్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లోని మీ ఇన్కమ్ 2 కోట్ల కంటే లోపు ఉంటే మీకు ఇన్కమ్ అనేది లేదు. నో ట్యాక్స్ ఫర్ 2 crores, అంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు యువర్ ఇన్కమ్ 2 crores అనమాట. ఓకే, సో దీని గురించి మీకు ఐడియా మొత్తం చెప్పాలంటే నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ఆ డీటెయిల్స్ అనేది మీకు కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. సో సెంట్రల్ ఏం చెప్తుందంటే బిజినెస్ విత్ 2 crores టర్న్ ఓవర్ ఆర్ నాట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అండర్ ద న్యూ ట్యాక్స్ రిజైమ్. అంటే ఈ కొత్త ట్యాక్స్ రిజైమ్లోని ట్యాక్స్ లేదు, కానీ కంప్లీట్గా కాదు. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త ట్యాక్స్ ఏదైతే ఉందో ఇదేంటంటే ప్రిజంప్టివ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 44AD. ఓకే, ఈ మొత్తం 2 రకాలు ఉంటాయి. సెక్షన్ 44AD అనేది బిజినెస్ వాళ్ళకి, అలాగే సెక్షన్ 44ADA అంటే ప్రొఫెషనల్. అంటే ప్రొఫెషనల్ అంటే లైక్ లాయర్, డాక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇది సెక్షన్ 44ADA. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి సెక్షన్ 44AD. ఈ అండర్ సెక్షన్ 44AD ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాష్ అనేది ట్రాన్సాక్షన్స్ అవుతాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని నుంచి మీకు 8% అనేది ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. అదే మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, మీరు ఓన్లీ 6% మాత్రమే ట్యాక్స్ కట్టాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ కొత్త ట్యాక్స్ రిజైమ్లోని మన బిజినెస్ చేసే వాళ్ళు కొత్త వాళ్ళకి ఏంటంటే 95% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండాలి. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. మన ట్యాక్స్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 crores అనుకుందాం, లేకపోతే ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్లో 2 కోట్లు అనుకుందాం. అంటే 2 కోట్లలోని 6% అంటే ఎంత, అంటే అంత మొత్తం కంప్లీట్లీ నేను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుంది? 6% అంటే 1 crore 6 lakhs, అంటే 2 crores అంటే 12 lakhs. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్యాక్స్ రిజైమ్లోని ఏమని చెప్పింది, అప్ టు 12 lakhs వరకు నో ఇన్కమ్. అర్థమైందా? అంటే అప్ టు 12 lakhs వరకు నాకు ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore 2 crores నాకు 12 lakhs కట్టాలి బేసిక్గా. కాకపోతే కొత్త ట్యాక్స్ రిజైమ్లో ఏంటి 12 lakhs వరకు ఇన్కమ్ లేదు కదా. సో అప్పుడు మనకి జీరో ఇన్కమే కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్కమ్ వచ్చేసరికి 4 crores అనుకోండి. 4 crores అయితే అందులో 2 crores తీసేయాలి, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి. మరి నెక్స్ట్ 2 crores ఉంది కదా, అంటే ఆ నెక్స్ట్ 2 crores ఎంత కట్టాలి? 12 lakhs కట్టాలి. అంటే మనం 12 lakhs అంటే 4 crores మనకి ఇన్కమ్ వస్తే 2 crores ఎగ్జామ్ చేయగా మనకి 12 lakhs మనం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి 2 crores వరకు జీరో ట్యాక్స్ అనే చెప్పొచ్చు. అండ్ హూ కెన్ అండ్ కెనాట్ ఆప్ట్ ఫర్ ప్రిజంప్టివ్ టాక్సేషన్. ఈ సెక్షన్ 44AD కానీ, ఈ సెక్షన్ 44AD కానీ, అలాగే ఈ సెక్షన్ 44ADA కానీ ఎవరికి ఎలిజిబుల్ అండ్ ఎవరికి ఎలిజిబుల్ కాదు. ఎవరికి ఎలిజిబుల్ అంటే వాడు ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అయి ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. అండ్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ అప్ టు 2 crores and 3 crores if cash transactions are 5% or less అనమాట. Business is not engaged in agency services, commission based earnings or other excluded activities. అంటే మీకు అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ప్రియా పచ్చళ్ళు ఉన్నాయి. ఈ ప్రియా పచ్చళ్ళు బేసిక్గా నాది కాదు, కాకపోతే నేను ఏం చేస్తాను, డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను. అలాగే చాలా మంది చూడండి అమూల్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అమూల్ మిల్క్ చాలా మంది ఏం చేస్తారు, ఏజెన్సీస్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఎవరైతే ఇలా డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అండ్ కమిషన్ పర్పస్ కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది వర్తించదు, అంటే వాళ్ళకి ఇది రాదనమాట. ఎవరైతే ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉన్నారో చెప్పాను కదా, అదే ఎవరైతే ఇండియాలో రెసిడెంట్స్ కాదో వాళ్ళకైతే ఇది కాదు. అండ్ బిజినెసెస్ ఎక్సీడింగ్ ద టర్న్ ఓవర్ లిమిట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 crores చెప్పారు, అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు 3 crores వరకు చెప్పారు. ఆ 3 crores కానీ దాటితే అప్పుడు వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. అండ్ బిజినెస్ ఎంగేజ్ ఇన్ హైరింగ్, లీజింగ్, కమిషన్ బేస్డ్ సర్వీసెస్ అండ్ ఆర్ కవర్ అండర్ సెక్షన్ 44AE. ఓకే, ఇది మీకు ముందే చెప్పారు. కమిషన్ బేస్ ఎవరైతే వర్క్ చేస్తారో లైక్ ఎల్ఐసి ఏజెంట్స్ వాళ్ళందరికీ ఉంటారు. వాళ్ళు సంపాదించిన ఇన్కమ్లోని ఇలాగ ట్యాక్స్ కట్టకూడదు, అంటే వాళ్ళకి ఇది వర్తించదు. 2 కోట్ల ఎంత సంపాదించినా వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే ఇది. అండ్ మోర్ ఓవర్ అదర్ ట్యాక్స్ సచ్ as GST, ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ అదర్ రెగ్యులేటరీ
లివీస్ ఆర్ స్టిల్ అప్లికేబుల్. బట్ జిఎస్టీ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జిఎస్టీ ట్యాక్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇది మాత్రం అప్లికబుల్ అవుతుంది అనమాట. సో మొత్తానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కి మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి, హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎంతో మంది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇలా ట్యాక్స్లు కట్టాలి, ఇన్ని ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి ఈ తలకాయ నొప్పులు ఎవరు భరిస్తారు కదా అని చెప్పి ఎవరు బిజినెస్లోకి రావట్లేదు. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఖచ్చితంగా అందరూ బిజినెస్ చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు 2 crores వరకు ట్యాక్స్ లేదు కాబట్టి. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇలా చేయడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతిసారి ఏంటంటే మీరు ఆడిట్ చేయాల్సిన పని లేదు, అలాగే ప్రతిదీ చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అంతా మీకు ఫోన్పేలో ఉంటాయి కాబట్టి, అది మ్యాక్సిమం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఓకే, సో ఇలాగ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది దీనివల్ల. అండ్ విషయం ఏంటంటే చాలా మంది యూత్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఎంకరేజబుల్ అనమాట. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే బిజినెస్లో కూడా హ్యాపీగా వస్తారు. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో ఎన్నో బిజినెస్లు ఎంతో మంది బిజినెస్లు చేస్తారు. కానీ ఎవరైతే 3 కోట్ల 2 కోట్ల బిజినెస్లు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఏంటంటే స్మాల్ బిజినెస్ స్కేల్ కింద సెంట్రల్ అనేది కన్సిడర్ చేస్తుంది. అదే 3 కోట్ల కన్నా పైన ఉంటే మాత్రం వాళ్ళని హై రేంజ్ బిజినెస్లో అంటారు. ఇప్పుడు హై రేంజ్ బిజినెస్లో ఇండియాలో చాలా మంది ఉన్నారు, కానీ తక్కువ 3 కోట్ల కంటే తక్కువ అంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మన డైలీ లైఫ్లో మనం చాలా మంది స్మాల్ బిజినెస్లు చూస్తూ ఉంటాం. లైక్ చాలా మంది మీకు చెప్పాల్సిన పని లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రిజెంటివ్ ట్యాక్స్ ఆఫ్ సెక్షన్ అండర్ 44 AD. ఓకే, సో మొత్తానికి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే అప్ టు 2 crores శాలరీ కాస్ట్, శాలరీకి మళ్ళీ 12 lakhs వరకే శాలరీ ట్యాక్స్ వేరు, బిజినెస్ చేసే వాళ్ళకి ట్యాక్స్ వేరు. సో బిజినెస్ చేసే వాళ్ళకి అప్ టు 2 ఫర్ ఎగ్జాంపుల్ 3 crores దాకా ఎర్న్ చేశారు అనుకోండి, 2 crores వరకు ట్యాక్స్ ఉండదు, అంటే మిగతా 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. లేదా మీ ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చేసరికి బిజినెస్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు 2 కోట్ల కంటే లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన పని లేదు. ఓకే, మ్యాక్సిమం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇదనమాట. సో మ్యాక్సిమం డిజిటల్ ట్రాన్సాక్షన్ 95% కన్నా ఎక్కువ, 95% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అలా కాదు ఓన్లీ 70% ట్యాక్స్, 70% కానీ 60% డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, మిగతాదంతా క్యాష్ అయింది అనుకోండి, ఏముంది ఆ క్యాష్కి మీరు 8% ట్యాక్స్ కడతారు అంతే. ఆ ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం మనం ఏంటంటే ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇది చేయాలన్నమాట. సో అది ఇప్పుడు కేంద్రం చెప్పింది. సో మరిన్ని వివరాల కోసం మీకు ఇంకా మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.